హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన దగ్గర ఉన్న శారీస్తో మనం ష్రగ్, కటింగ్, స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. బాడీ పార్ట్ కోసం లైనింగ్ని తీసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. అవి వచ్చేసి వెడల్పు 25, పొడవు వచ్చేసి 16 ఇంచులు ఉంది. ఆ 2 పీసులని చూపించిన విధంగా వెడల్పులో సగానికి ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి మన బాడీ పొడవు ఎంతో మెజర్ చేసుకొని, నేనైతే 13 అండి, 13 పొడవుకి ప్లస్ ఎక్స్ట్రా 1 తీసుకుంటున్నాను. ఎందుకంటే స్టిచెస్ కోసం కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ షోల్డర్స్ దగ్గర కోసం అనేసి నేను 14 తీసుకున్నాను. ఈ పైన 0.5తో ఒక లైన్ డ్రా చేశాను. అది దేనికో తర్వాత చెప్తాను. షోల్డర్ కోసం మనం ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఫుల్ షోల్డర్ 7కి మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం లైన్ ఒకటి 0.5తో డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ నుంచి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. లైన్ అనేది డ్రా చేయండి చూపించినట్టుగా. ఇప్పుడు నేను నెక్ విడ్త్ అనేది తీసుకుంటున్నాను. ఆ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ నెక్ విడ్త్ అనేది మన బాడీ లోపట, ఇది స్ట్రక్ కదండి, లోపల డ్రెస్కి నెక్ విడ్త్ ఎంత అయితే ఉంటుందో అంత విడ్త్ కంటే తక్కువ ఉండాలి. చూపించినట్టు షోల్డర్ విడ్త్ దగ్గర క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత కార్నర్ దగ్గర 1.5 ఇంచ్ లెంత్తో ఒక మార్క్ చేసుకొని అక్కడ కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఎగ్జాక్ట్లీ చెస్ట్ విడ్త్తో వచ్చేస్తుంది ఆ కార్నర్. స్పెషల్గా చెస్ట్ విడ్త్ పాయింట్ పెట్టి దానికి కరువు గీయాల్సిన అవసరం లేదండి. బ్యాక్ నెక్ వచ్చేసి 1.5తో నేను నెక్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ గీస్తున్నాను. ఫ్రంట్ నెక్ అనేది గీయడం అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం లోపలికి మనం కట్ చేస్తాము. అది ఎలా కట్ చేస్తామో చూడండి. మనం 0.5కి ఒక లైన్ తీసుకున్నాం కదా, ఆ లైన్ నుంచి కుట్టుకి ఇంకొక 0.5కి లైన్ గీసి ఆ లైన్ వరకు చూపించినట్టు ఆ కర్వ్ అనేది డ్రా చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం. బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయిన తర్వాత దాని నుంచి ఒక సింగిల్ పీసెస్ లాగా ఫ్రంట్ పార్ట్ని, బ్యాక్ పార్ట్ని సపరేట్ చేయండి. సపరేట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫ్రంట్ పీస్ని మళ్ళీ తీసుకోండి. తీసుకొని దానికి ఆర్మ్ హోలు, ఫ్రంట్ సైడ్, నెక్ అనేది మనం సపరేట్గా కట్ చేసుకోండి. మనం కట్ చేసిన ఈ పీసెస్ చూపించడానికి ఇలా వస్తాయి చూడండి. బ్యాక్ పార్ట్ ఇది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్తో ఇలా వస్తుంది. బాడీ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదండి, ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్. ఇలా లైనింగ్ అనేది కట్ చేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ని పరిచి దాని మీద ఈ కట్ చేసిన లైనింగ్ పీస్ని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి మనం ఎలాగైతే కట్ చేసామో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అలా కట్ చేసుకోండి. అదే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పీసెస్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి కట్ చేయండి. సేమ్ లైనింగ్ ఎలా అయితే ఉంటుందో దాన్ని కూడా అలానే కట్ చేసి రెండింటిని పేస్ట్ చేసుకోండి. తర్వాత స్లీవ్స్ కట్ చేద్దామండి. ఈ స్లీవ్స్కి వచ్చేసి చుడీ స్లీవ్స్, బాగా చుడీ ఏం కాదు, లైట్ చుడీ ఉంటుంది. నార్మల్ మన లెంత్ ఎంత కావాలో 20 అనుకోండి. 20కి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నేను ఇక్కడ 23 తీసుకున్నాను లెంత్. టాప్ పైన నుంచి ఒక 3 ఇంచెస్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. మన హ్యాండ్ రౌండ్ 16 ఉందనుకోండి, దాంట్లో హాఫ్ 6 అనేది తీసుకొని నేను 8కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత దానికి ఒక కర్వ్ డ్రా చేసుకొని ఫ్రంట్ సైడ్కి ఒక లోపటికి లోత్ అనేది కట్ చేస్తాను నేను. అది కూడా చూడండి ఎలా తీసుకున్నాను. కింద సైడ్ మనకి రిస్ట్ పాయింట్ దగ్గర ఎంత వెడల్పు ఉందో దానికి మనం మార్క్ చేసుకొని పైన నుంచి లైన్ డ్రా చేసుకొని ఇక మనం కట్ చేసుకోవడమేనండి స్లీవ్స్కి. పైన బాడీ పార్ట్ కంప్లీట్ అయిందండి. కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత బాటమ్ పార్ట్ కోసమని శారీని ఇలా ఫోల్డ్ చేయండి చూపించినట్టుగా. ఫోల్డ్ చేసి మనకి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఆ లెంత్ వరకు కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత దాని విడ్త్ ఎంత ఉందో మనం చెక్ చేయండి. దాంట్లో హాఫ్కి
మిడిల్ పాయింట్ మార్క్ చేయండి ఒక లైన్ని. డ్రా చేసుకున్నాక అవి ఎన్ని లేయర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి మీ శారీ ఫోల్డింగ్స్. మీ డ్రెస్ది బాడీ పార్ట్ వేస్ట్ విడ్త్ ఎంతో మెజర్ చేయండి. మెజర్ చేసి ఆ వేస్ట్ విడ్త్ డివైడెడ్ బై మీరు ఈ శారీ ఫోల్డింగ్స్ ఎన్ని లేయర్స్ ఉన్నాయో కౌంట్ చేశారు కదా, నెంబర్ ఆఫ్ లేయర్స్, దాంతో డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత ఒక వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూ అనేది ఆ మిడిల్ పాయింట్కి ఈక్వల్గా అటు ఇటు మార్క్ చేయండి. మార్క్ చేసి ఆ క్రాస్గా లైన్స్ పైన నుంచి కింద వరకు క్రాస్గా అలా చూపించినట్టు డ్రా చేయండి. డ్రా చేసి కట్ చేయడమే. మీకు ఇలా ఎన్ని ప్యానల్స్ కావాలంటే మీరు ఫోల్డింగ్స్ అన్ని నెంబర్ ఆఫ్ లేయర్స్ని ఫోల్డ్ చేయడమే ఈజీ ప్యానల్ కటింగ్ అనేది. ఇలా ఈజీ కటింగ్ మీకు నచ్చిందా? ఇలాంటి మరెన్నో స్టిచ్చింగ్ కంటెంట్స్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో ఈ ప్యానల్స్ మీద ఒక వీడియో చేస్తానండి. ఏంటి అంటే ఈ ప్యానల్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా, 8 ప్యానల్, 12 ప్యానల్, 16 ప్యానల్, అవి ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఆ వీడియోస్లో. ఇలా ప్యానల్స్ని కట్ చేసిన తర్వాత వచ్చిన ప్యానల్స్ ఉంటాయి కదండి, ఆ ప్యానల్స్ని 1 by 1 సైడ్ బై సైడ్ పెట్టి మనం అటాచ్ అనేది చేయాలి. ఈ స్ట్రగ్కి వచ్చేసి నేను 12 ప్యానల్స్ కట్ చేశాను. నేను 2 పీసెస్ తీసుకొని చూపించినట్టు ఆ రెండింటిని జాయింట్ చేస్తున్నానండి. జాయింట్ అనేది కూడా నేను కింద నుంచి జాయింట్ చేయట్లేదు. స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ టాప్ నుంచి బాటమ్కి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలానే ప్రతి ప్యానల్ని ఇంకొక ప్యానల్కి అటాచ్ చేసుకుంటూ సైడ్ బై సైడ్ అన్ని ప్యానల్స్ని అటాచ్ చేయండి. ప్రతిసారి చెప్పేదేనండి, ఈ స్టిచ్చింగ్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి రిలేటెడ్ ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అన్ని ప్యానల్స్ని అటాచ్ చేయడం పూర్తయిన తర్వాత ఏం చేయాలి అంటే ఓపెన్ సైడ్స్ ఉంటాయి కదండి, ఆ ఓపెన్ సైడ్స్ని మనం ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయాలి. ఈ స్టిచ్ చేయడం వల్ల మనకి దాంట్లో క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. దీని మీద పైపింగ్ వేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. రెండు వైపులా ఓపెన్ సైడ్స్ అనేవి క్లోజ్ చేసేసాం కదండి. క్లోజ్ చేసిన తర్వాత మనం బార్డర్ అనేది అటాచ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ రెడీ అయిన తర్వాత బాడీ పార్ట్కి మనం బాటమ్ పార్ట్ని జాయింట్ చేసేసి మనం ఒక స్టిచ్ అనేది వేస్తున్నాం. చూడండి, మొత్తం ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత రెండు అటాచ్ అయ్యాక దానిపైన టాప్ స్టిచ్ అనేది వేయండి. అందరికీ డౌట్ రావచ్చు, ఏంటి అంటే తను బాటమ్ పార్ట్ ప్యానల్ అటాచింగ్, ప్యానల్ కటింగ్ అన్నీ చూపించింది, ఓన్లీ టాప్ బాడీ పార్ట్ మాత్రం కటింగ్ ఒకటే చూపించింది, స్టిచ్చింగ్ చూపించలేదు అని అనుకుంటారు. స్టిచ్చింగ్ వచ్చేసి సేమ్ బాడీ పార్ట్, ఏ బాడీ పార్ట్ కుట్టినా కానీ సేమ్ ఒకటేలాగా కుడతానండి. కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ వాటిలో నేను బాడీ పార్ట్ స్టిచ్ చేశాను.
డ్రెస్కి సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలండి. జస్ట్ లేస్ అనేది మనం ఏదైతే కటింగ్ చేస్తామో ఆ నెక్ దగ్గర ప్యాచ్ అనేది అటాచ్ చేశాను, అంతకు మించి నేను ఎక్స్ట్రా ఏం చేయలేదు. టాప్ స్టిచ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత బాటమ్ సైడ్ వచ్చేసి మనం కింద సైడ్ ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఫోల్డింగ్ అయినా చేసుకొని కుట్టుకోవచ్చు. అది డిపెండింగ్ అపాన్ మన అవైలబిలిటీని బట్టి. ఒకవేళ పీకో మిషన్ ఉందనుకోండి, పీకో చేసుకోండి. లేదు అని అంటే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఏదైనా చూడడానికి బాగానే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.